పూరా లోకల్. గాదే అంజయ్ అనే వ్యక్తి 36 సంవత్సరాలు. అతను రౌండింగ్ కేసుగా కేసు రిజిస్టర్ అవుతుంది. కేసు రిజిస్టర్ అయ్యే టైంలోనే వాళ్ళు రామడుగు చెందిన వాళ్ళు ప్లస్ ముందస్తుగా మనకు మ్యాన్ మిస్ అయినట్టుగా కానీ వాళ్ళు ఎవరు వచ్చి మనకు దరఖాస్తు ఇవ్వరు. తర్వాత డౌనింగ్ అయిపోయి మనం బాడీ ఐడెంటిఫై అయినాక అప్పుడు కుటుంబ సభ్యులు ఐడెంటిఫై వచ్చి మా వ్యక్తి అని చెప్పి కేసు ఇవ్వడం జరుగుతుంది. కేసు ఇచ్చిన తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనకు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మనకు అనుమానం వస్తుంది. అనుమానం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఫోన్ కాల్స్ మీద మనం అబ్జర్వేషన్ పెడతాం. అబ్జర్వేషన్ పెట్టినప్పుడు ఆ సిడిఆర్స్ అనుగుణంగా ఏమవుతుందంటే 2-3 నెలల క్రితం నుంచి వెళ్ళి ఒక 2-3 కొత్త వ్యక్తులు మా కాంటాక్ట్లకు రావడము, రెగ్యులర్గా వాళ్ళతో మాట్లాడడము అవి జరుగుతుంటే ఏదైతే సస్పెక్ట్ నంబర్స్ ఉన్నాయో ఆ నంబరు వాళ్ళు ప్రజెంట్ ఈరోజు ఉదయము ఈ డిసీజ్డ్ ఇంట్లో వాళ్ళ లొకేషన్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. తెలియగానే ఎందుకైనా మంచి డౌట్ ఉంది కదా దాన్ని ఎంక్వైరీ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఒకే ప్రదేశంలో ఉండి మేము మమ్మల్ని చూడగానే మా ఎస్ఐ రామడుగు చూడగానే ఇమీడియట్గా వాళ్ళు డౌట్ పడి పారిపోవడానికి ట్రై చేస్తే మనం పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తే ఇంట్రాగేషన్లో తెలిసిన విషయాలు ఏమిటి అంటే ఈ యొక్క చనిపోయిన గాదే అంజయ్ యొక్క భార్యకును వాళ్ళ మామయ్య గారికి ఇద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నదని, అదేవిధంగా ఇతను 2017 నుంచి 2019 వరకు ఇతను దుబాయ్కి వెళ్తాడు, అబ్రాడ్కి వెళ్ళిన సమయంలో వీళ్ళిద్దరికి ఇంటిమసీ పెరుగుతుంది. అదే ఈ విషయం తెలుసుకొని అక్కడి నుంచి వస్తాడు. వచ్చిన తర్వాత ఇంట్లో ఈ విషయాలు తెలిసిన తర్వాత ఈ డిసీజ్డ్ తండ్రిని బాగా మందలిస్తాడు, కొడతాడు, బెదిరిస్తాడు. ఇటు విషయాలు వాళ్ళ బావకు కూడా చెప్పుకున్న తర్వాత వాళ్ళ పద్ధతిలో మార్పు రాకపోయేసరికి ఇతను హరాస్మెంట్ తట్టుకోలేక మామయ్య ఏం చేస్తాడంటే గాదె లచ్చయ్య వాళ్ళ తండ్రి, డిసీజ్డ్ తండ్రి గాదె లచ్చయ్యను శిరీష వీడి భార్య, డిసీజ్డ్ భార్య ఇద్దరు కలిసి ఎట్లయినా ఇతన్ని ఎలిమినేట్ చేయాలి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సక్సెస్ కాకపోయేసరికి ఇతనికి దగ్గర ఫ్రెండ్షిప్ అయిన రవిని కాంటాక్ట్ అయ్యి కొడుకుతోని భయం ఉన్నది, వాడు ఎప్పుడో ఏదో ఒకటి చేస్తాడు, ఏదైనా చంపేయాలని చెప్పి అడిగితే రవి అనే వ్యక్తి ఏం చేస్తాడు, మాకు దూర బంధువు ఒక అతను ఉన్నాడని చెప్పి కోటేశ్వర్ ఉన్నాడని చెప్పి అతన్ని పరిచయం చేస్తాడు. ఆ పరిచయం చేసిన వ్యక్తి నంబరే కొత్త నంబర్ అది. అతన్ని పిలిపించుకొని 3 లక్షల రూపాయలకు ఇతన్ని చంపాలని చెప్పి ప్లాన్ చేస్తారు. ప్లాన్లో భాగంగా కోటేశ్వర్ అండ్ అబ్రహాం అని ఇంకొక వ్యక్తి ఉంటాడు. ఇద్దరు కలిసి ఈ అంజయ్ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో డిసీజ్డ్ అంజయ్కు ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. 4 రోజుల ముందు నుంచి ఫ్రెండ్షిప్ చేసుకొని మంచిగా కలిసి కూర్చొని తాగడము అంటే కొంచెం ఆల్కహాలిక్ అలవాటు ఉంటుంది డిసీజ్డ్కు. ఎక్కువసార్లు ఎక్కువ కూర్చొని మందు తాగడం అటువంటి చేస్తుంటాడు. అందులో భాగంగా ఈ నెల 2వ తారీఖు నాడు ప్లాన్లో భాగంగా ఒక డిసీజ్ని పిలిపించి వాగొట్టు కూర్చొని 1.5 లీటర్ ఆల్కహాల్ తాగుతారు. తాగిన తర్వాత అతను ఎప్పుడైతే మత్తులోకి వెళ్ళిపోతారో బాగా ఆల్కహాల్ తాగిన తర్వాత ఈ యొక్క కోటేశ్వర్ అండ్ అబ్రహాం ఇద్దరు కలిసి, రవి కూడా అక్కడే ఉంటాడు, కోటేశ్వర్ కాళ్ళు పట్టుకుంటాడు, అబ్రహాము గొంతు పట్టుకొని అతన్ని ప్రెస్ చేసి చంపేస్తారు. చంపేసిన తర్వాత బాడీని అక్కడనే పెట్టి మళ్ళీ వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఒక ఆల్కహాల్ తీసుకొని మళ్ళీ కన్జ్యూమ్ చేసి మళ్ళీ వెళ్ళి డిసీజ్ రాత్రి 8 గంటల తర్వాత ఎవరు చూడని సమయంలో ఆ బాడీని కెనాల్లో పడేస్తారు. కెనాల్లో పడేసిన తర్వాత ఆ బాడీ మనకు ట్రావెల్ చేసుకుంటూ వచ్చి మనకు 5th నాడు ఐడెంటిఫై అవుతుంది. ఆ 5th నాడుకి అయిన కేసే ఈ మనకు 194 BNS లో డ్రౌనింగ్ కేసుగా రిజిస్టర్ కావడం జరుగుతుంది.